నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. టీజీవీ కళాక్షేత్రం ద్వారా కళలు, కళాకారులను ప్రోత్సహించేందుకు నిరంతరం కృషి చేస్తామని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో వరంగల్ సురభి కళాకారులచే ఏర్పాటు చేసిన మాయా బజార్ నాటక ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో శనివారం వరంగల్ సురభి కళాకారులు నిర్వహించిన మాయా బజార్ నాటక ప్రదర్శన ఆద్యంతం అలరించింది. అద్భుత సెట్టింగులతో సురభి కళాకారుల ప్రదర్శనలను చూసిన ప్రేక్షకులు చప్పట్లతో అభినందించారు. కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ సురభి కళాకారులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ రంగస్థలం, కళలు, సెట్టింగులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా సురభి సంస్థ నిలిచిందని తెలిపారు. ఈ సంస్థ రాయలసీమ నుంచి ఏర్పడటం అభినందనీయమని అన్నారు. సురభి కళాకారులు నాటకాలకు ప్రాణం పోశారన్నారు. ఎంతో మంది సురభి నాటకాలను చూసి సినీ నటులుగా మారి కోట్ల రూపాయలు సంపాదించిన సురభి సంస్థ ప్రతినిధులు మాత్రం తమ ప్రస్థానాన్ని అలాగే కొనసాగిస్తున్నారని తెలిపారు. వంశపారంపర్యంగా వస్తున్న కళలను సురభి కళాకారులు కాపాడుతున్నారని చెప్పారు. రంగస్థలం కళాకారులకు నేర్పరితనం ఉంటుందని, సినిమా వాళ్ల మాదిరి కాకుండా పెద్ద పెద్ద డైలాగులు గుర్తుంచుకుని ప్రదర్శించడం గొప్ప విషయమన్నారు. కళలు మరుగున పడకుండా టీజీవీ కళాక్షేత్రం సభ్యులు, అధ్యక్షుడు పత్తి ఓబులయ్య చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. కళలు, కళాకారులకు తన సహకారం ఎప్పటికీ ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, నాయకులు నక్కలమిట్ట శ్రీనివాసులు, సినీ దర్శకులు కరణ్, సురభి కళా స్రవంతి, టీమ్ హెడ్ సురభి సంతోష్, టీజీవీ కళాక్షేత్రం సభ్యులు గజల్ మహమ్మద్ మియా, యాగంటీశ్వర్, రాజారత్నం, జి శ్రీనివాస్ రెడ్డి, కెవి రమణ, తబలిస్ట్ మహేష్, మేకప్ సీను తదితరులు పాల్గొన్నారు. సురభి నాటకాలు రామయ్య గారు, గోవింద గారు 1885లో మొదలుపెట్టారు. సుమారు 100 సంవత్సరాల పైన ఈ నాటకాలు నిరంతరంగా జరుగుతున్నాయి. మనం చిన్నప్పుడు సురభి నాటకాల గురించి చిన్నప్పుడు స్కూళ్ళలో బుక్కుల్లో కూడా మనం చదివే ఉంటాం. ఇప్పుడు ఉన్నాయో లేదో తెలీదు. మేము చదివే రోజుల్లో సురభి నాటకాలు, అటువంటి సురభి మేనేజ్మెంట్ వారు అలాగే వాళ్ళ కుటుంబం నలుదిక్కల వెళ్ళి మరి నాటకాలు వేస్తూ ఎంతోమంది ఇక్కడి నుంచి వచ్చిన సురభి నాటకాలు చూసో లేదా చైతన్యులయో పెద్ద పెద్ద హీరోలు ఉండొచ్చు, వేలాది కోట్లు సంపాదించవచ్చు. వీరు మాత్రం అదే చిన్న ఖర్చులతో, చిన్న ఆదాయంతో ప్రజల్ని రంజింపజేస్తూ వారి తాతలు ముత్తాతలు చేసిన చరిత్రను నిలబెట్టుకుంటూ ఎంతో కష్టంగా వాళ్ళు ముందుకు పోతున్నారు. మరి అటువంటి వారు మాయాబజార్ ఈరోజు మన కళాక్షేత్రంలో వేస్తున్నారు. మరి కళాకారులకు మీ అందరికీ తెలుసు, మూవీ సినిమా థియేటర్లు వచ్చేదే కళాకారులు వెనకబడిపోయారు. కళాకారులు ప్రత్యక్షంగా ఎడిటింగ్ లేకుండా, కట్ అని లేకుండా స్క్రీన్లో మాదిగా ఇక్కడ మన ముందు ప్రదర్శిస్తారు. ఎంతో వారికి చైతన్యము, నేర్పరితనము, మరి దాని మీద అభిలాష, దాని మీద పటుత్వం ఉంటే కానీ ఇటువంటి డైరెక్ట్గా ఫేస్ చేసి నాటకాలు ఆడలేరు. సినిమా యాక్టింగ్ల మాది కాదు, ఇది ఎంతో కష్టమైనది. మరి అటువంటి నాటకాలని తాతలు ముత్తాతల నుంచి తీసుకొని వచ్చి ప్రజల్లో రంజింపజేస్తూ మన వారు గొప్పతనం అంటే మన రాయలసీమలో పుట్టింది. మన తెలుగు వాళ్ళు మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తరించారు. హైదరాబాద్ దగ్గర ఉంటే అక్కడి నుంచి రావటం జరిగింది. వాడిని ఎంత పొగిడినా, ఎంత అభినందించినా తక్కువగానే ఉంటుంది. మాలాంటి కళాక్షేత్రాలు ఉండటం వల్ల ఇటువంటి కళలు మరుగున పడిపోకుండా ఎప్పుడు నిత్యకళానం పచ్చతోనే ఉండాలని మన మిత్రులు ఓబులయ్య గారు, వారి మిత్ర బృందము, మరి సహచరులు అందరూ కలిసి ఈ కళాచేతాన్ని ఎప్పుడూ కళ్ళ పంటలుగా ఉంటూ ప్రజలకు అందజేస్తూ, అలాగే యూట్యూబ్లో కూడా
ఇక్కడ జరిగేవి అన్ని ప్రదర్శించే విధంగా ముందుకు పోతున్నారు. సో యూట్యూబ్ ద్వారా కూడా ఇక్కడ ప్రదర్శనలన్నీ ముందుకు తీసుకువెళ్తున్నారు. కర్నూలు నగరంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని మాజీ కార్పొరేటర్ గున్నా మార్క్ అన్నారు. నగరంలోని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో పలువురు టీడీపీ నాయకుల పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని హోటల్ మౌర్య అండ్ కాంప్లెక్స్లో ఉన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో 23వ వార్డుకు చెందిన రవికుమార్, 24వ వార్డుకు చెందిన విశ్వనాథ్ పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆదేశాల మేరకు వారి పుట్టినరోజును పురస్కరించుకొని ప్రత్యేకంగా బర్త్డే కేక్ ఏర్పాటు చేసి కట్ చేశారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ గున్నా మార్క్ తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జీల పుట్టినరోజు వేడుకలను తన కార్యాలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన కుటుంబ సభ్యులుగా భావించి పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్నారని తెలిపారు. అనంతరం పుట్టినరోజు జరుపుకుంటున్న టీడీపీ నాయకులు మాట్లాడుతూ తమ పుట్టినరోజు వేడుకలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన కార్యాలయంలో నిర్వహించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. సార్ రవికుమార్ సార్, many happy returns of the day, Appa. sir, thank you sir. బాగున్నారా? బాగున్నాం సార్. Right. Mark. సార్ నమస్తే సార్. Right, నమస్తే అప్ప. నెక్స్ట్ విశ్వనాథ్ సార్, 24 వార్డ్ సార్. విశ్వనాథ్, many happy returns of the day, అప్ప. థ్యాంక్ యూ సార్. నీ కూతురా? కూతురు భార్య అందరూ వచ్చారు. Right. హాయ్. సార్ ఏం పేరు? పాప పేరు? సార్ రియా విశ్వనాథ్ సార్. పాప రియా విశ్వనాథ్ సార్. రియా విశ్వనాథ్ అంట సార్ పాప పేరు. రియా. హాయ్ రియా. హాయ్. ఆచేత బాయ్ చెప్పు సార్. హాయ్. చిన్న పాప. రైట్. హాయ్. రాష్ట్ర మంత్రివర్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రాష్ట్రంలో ఎక్కలేని విధంగా కార్యకర్తలను గుర్తించి, మేము ఇళ్లలోనే మా బర్త్డేలు గుర్తులేవు అయినా ఈరోజు టీజీ భరత్ గుప్తా గారి కార్యాలయంలో ఎంతమంది కార్యకర్తలు వారందరూ డేట్ ఆఫ్ బర్త్లు గుర్తుపెట్టుకొని రోజువారీగా నెలవారీగా వారిని పిలిపించి వారికి ఇక్కడ కుటుంబ సభ్యులతో కేక్ కట్ చేయడం చాలా సంతోషదాయకం. మరి కార్యకర్తలందరూ కూడా ఈరోజు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మా బర్త్డేలు మా తల్లిదండ్రులకు గుర్తులేవు, మాకే గుర్తులేవని ఈరోజు పార్టీ గుర్తించి సారు ఈరోజు గౌరవ మంత్రివర్యులు టీజీ భరత్ గుప్తా సారు గుర్తించి ఈ కార్యక్రమం చేయడం ఆనందదాయకం. సాంఘిక సంక్షేమ శాఖలో తన 39 సంవత్సరాల ఉద్యోగ బాధ్యతలు ఎంతో సంతృప్తిని ఇచ్చాయని సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ గా పనిచేస్తూ పదవి విరమణ చేసిన సరస్వతి అన్నారు. ఈ మేరకు నగరంలోని ఏఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఆమెను పదవి విరమణ సందర్భంగా ఘనంగా సన్మానించారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ సంయుక్త సంచాలకులుగా పనిచేస్తూ పదవి విరమణ పొందిన సరస్వతి సన్మాన కార్యక్రమం నగరంలోని ఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో పాటు బీసీ సంఘాల ప్రతినిధులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్గా పదవి విరమణ పొందిన సరస్వతిని ఘనంగా సన్మానించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో పదవీ విరమణ చేసిన సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ సరస్వతి మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ శాఖలో 39 సంవత్సరాల పాటు వివిధ హోదాల్లో సేవలు అందించడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ముఖ్యంగా సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా పేద విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అందించేందుకు తన వంతు సహకారం అందించానని తెలిపారు. ప్రభుత్వ పరంగా సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా విద్యార్థులకు అందాల్సిన అన్ని ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. తన ఉద్యోగ నిర్వహణలో సహకారం అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. 1987 అక్టోబర్ 19వ తేదీన సాంఘిక సంక్షేమ శాఖలో నా ప్రయాణం మొదలైంది. 2026 జూలై 31వ తేదీ జాయింట్ డైరెక్టర్గా సాంఘిక సంక్షేమ శాఖలో పదవీ విరమణ చేయిస్తున్నాను. సాంఘిక సంక్షేమ శాఖలో ఉద్యోగం రావడం అంటే అది భగవంతుడి దయే అనుకుంటాను నేను. ఎందుకంటే ఎంతోమంది పేద విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే శాఖ సాంఘిక సంక్షేమ శాఖ. అటువంటి సాంఘిక సంక్షేమ శాఖలో నేను 39 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకోవడం ఆ భగవంతుని దయ వల్లనే అది సాధ్యమైంది. ఈ 39 సంవత్సరాల సర్వీస్లో ఎంతోమంది
పేద విద్యార్థులకు ప్రభుత్వం కల్పించే సౌకర్యాలను విద్యార్థులందరికీ అందిస్తూ వారి విద్యాభివృద్ధికి తోడ్పాటు అందించడంలో నా వంతు సహాయ సహకారాలు అందించేందుకు ఈ సాంఘిక సంక్షేమ శాఖ నాకు ఒక బాధ్యత అప్పగించింది. ఆ బాధ్యతను ఈరోజు పదవీ విరమణ చేయడంతో పూర్తి అయింది. ఈ సంక్షేమ శాఖలో ఇన్ని సంవత్సరాలు పదవీ పరంగా నేను బాధ్యతలు నిర్వర్తించడం అనేది నాకు చాలా తృప్తికరంగా ఉంది. ఇందుకు సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. తన తండ్రి పోలిశెట్టి నాగలక్ష్మయ్య ఆకాంక్ష మేరకు ప్రతి సంవత్సరం 3 విద్యార్థులకు ఉచితంగా విద్యను అందజేస్తామని ఆయన కుమారుడు 85 పాఠశాల ప్రతినిధులు రాజ్ కుమార్, డాక్టర్ సతీష్ కుమార్ అన్నారు. ఈ మేరకు పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. తండ్రి కోరికను ఆయన కుమారులు నెరవేరుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కర్నూలు నగరం కల్లూరుకు చెందిన పొలిశెట్టి నాగలక్ష్మయ్యకు చదువు అంటే ఇష్టమని, పేదవారికి ఉచితంగా విద్య చెప్పాలనే కోరిక ఉండేదని ఆయన కుమారులు రాజ్ కుమార్, డాక్టర్ సతీష్ కుమార్ తెలిపారు. నాగలక్ష్మయ్య కోరిక మేరకు ఆయన లేకున్నా ప్రతి సంవత్సరం 3 పేద విద్యార్థులను దత్తత తీసుకుని 10వ తరగతి వరకు ఉచితంగా విద్య అందిస్తున్నట్లు ఎడిఫై స్కూల్ అధినేత సతీష్ కుమార్ తెలిపారు. ఈ సంవత్సరానికి సంబంధించిన 3 పిల్లలను నేడు వారు దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకున్న విద్యార్థులకు కేవలం స్కూల్ ఫీజు మాత్రమే కాకుండా భోజనం, బుక్స్, డ్రెస్సులు, బస్సు సౌకర్యం, క్రీడల్లో రాణిస్తే అందుకు అయ్యే ఖర్చులు అన్నీ వీరే భరిస్తారని తెలిపారు. పేదవారైనా తమకు చదివింతే స్తోమత లేకున్నా దాతలు డాక్టర్ సతీష్ కుమార్, రాజ్ కుమార్ ముందుకు వచ్చి తమ పిల్లలకు విద్య అందించడం సంతోషంగా ఉందని అన్నారు. 2021 సంవత్సరంలో మా నాన్నగారి సహకారంతో ఎడిఫై వరల్డ్ స్కూల్ అనే ఒక స్కూల్ స్థాపించాము. అప్పటి నుంచి ఇది 6th ఇయర్. సో ప్రతి సంవత్సరము మేము ఈ స్కూల్ మొదలు పెట్టినప్పటి నుంచి ఇనీషియల్గా ఒక 2 years కాకుండా తర్వాత మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. మా నాన్న పేరు మీదుగా అట్లీస్ట్ సంవత్సరానికి ఒక 3 పిల్లల్ని ఉచితంగా ఖచ్చితంగా చదివించాలి. అది మా నాన్నకు ఎప్పటి నుంచో ఉన్న కోరిక. సో ఖచ్చితంగా ఆయన కోరిక నెరవేర్చాల్సిన బాధ్యత మాలో ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఈ స్కూల్లో స్థాపించిన తర్వాత గత 2 సంవత్సరాల నుంచి ఎవ్రీ ఇయర్ 3 పిల్లల్ని సెలెక్ట్ చేసుకుంటూ వాళ్ళకు ఉచితంగా మొత్తం స్టడీస్ అయితేనేమి, వాళ్ళకి దానికి సంబంధించిన బుక్స్ అయితేనేమి, స్టేషనరీ అయితేనేమి, స్కూల్లో మేము భోజనం కూడా పెడతా ఉన్నాము. వాటితో పాటు వాళ్ళు ఏ గేమ్స్ సెలెక్ట్ చేసినా కూడా అందులో వాళ్ళకి ఎటువంటి ఛార్జెస్ కానీ, ఏ హిడెన్ ఛార్జెస్ కానీ ఎటువంటి ఇది లేకుండా వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఫ్రీగా ఇస్తూ ప్రతిదీ వాళ్ళకు మేము మా స్కూల్ ప్రజెంట్ 10వ తరగతి వరకు ఉన్నది. సో వాళ్ళు 10th క్లాస్ వచ్చేదాకా వాళ్ళకు ప్రతి ఖర్చు మేమే పెడతామని అందరి ముందుగా ఆల్రెడీ చెప్పాము. అలా చేస్తూ వస్తూ ఉన్నాము. ఇది ఇలానే కొనసాగుతూ ఉండాలని మీ అందరి ఆశీస్సులతో, మా తండ్రి గారి ఆశీస్సులతో ఇది కంటిన్యూ చేస్తూ ఉంటామని చెప్తా ఉన్నాను. ప్రతి సంవత్సరం 3 సెలెక్ట్ చేస్తూ ఉంటాం. మా హస్బెండ్ చనిపోయినారు. ఫస్ట్ నా పేరు రేణుక, నాకు 3 ఆడపిల్లలు. సార్ వాళ్ళు ఒక పాపకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చినారు. దానివల్ల మేము చాలా సంతోషంగా ఉన్నాం. మేము కృతజ్ఞత చెప్తున్నాం సార్ వాళ్ళకి. చాలా చేంజ్ అయింది. పాప ఎడ్యుకేషన్ పరంగా కానీ, లాంగ్వేజ్ పరంగా, ఇంట్లో కానీ అన్ని విధాలుగా చేంజ్ అయింది. మాకైతే చాలా హ్యాపీగా ఉంది సార్. నా పేరు సురేఖ. నాకు 3 అమ్మాయిలు, 3 ఆడపిల్లలు పుట్టినారని సార్ వాళ్ళు నా పెద్ద కూతురిని తీసుకొని చదివిస్తున్నారు. వాళ్ళకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. ఆ అమ్మాయి ఇప్పుడు బాగా డెవలప్ అయింది. పోయిన ఇయర్ కి డెవలప్ అయింది. మంచిగా చదువుతుంది. ఇంగ్లీష్ టాకింగ్ కూడా చేస్తుంది. థ్యాంక్ యూ సార్. నాకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. మా అమ్మాయిని సార్ చదివించినందుకు చాలా మాకు ఆర్థికంగా బాగా ఇబ్బంది. నా పేరు సహస్ర. నేను 5వ తరగతి చదువుతున్నాను. ఎడిఫై స్కూల్. నేను సార్ వాళ్ళు నాకు చదివిస్తున్నారు కాబట్టి నేను ఇంప్రూవ్ అవుతున్నాను. గౌరవమైన కుల బాంధవులందరికీ నమస్కారం. మా తోటగిరి చిత్తూరైన నాగలక్ష్మి మామకు అనేక నమస్కారములు. ఇంతవరకు ఎన్నో కుల బంధువులను వచ్చినాయి కానీ కులానికి ఏం చేసింది అంటే ఎవరు ఏం చేయలేకపోయినారు. కానీ ఆయన కోరిక పిల్లల్ని చదివేయాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది కాబట్టి సతీష్ రాజేష్ కానీ వాళ్ళు దాన్ని చర్య మీద తీసుకొని ఎడిఫై స్కూల్లో పెట్టిన తర్వాత మేమందరం వచ్చి ఇట్లా పెడితే బాగుంటుంది అంటే వాళ్ళలో కూడా ఉంది ఉద్దేశం. వాళ్ళు చెప్పిన తర్వాత మా సంవత్సరానికి 3 పిల్లల్ని తీసుకొని చదివిస్తూ ఇబ్బందులు తల్లిదండ్రులు తండ్రి లేక
ముగ్గురు పిల్లలు ఆడికి చదివలేక చాలా ఇబ్బందుల్లో పడుతున్నారు కూడా, పేదరికంతో, ముగ్గురు చాలా జీతాలతోటి. అట్లాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఎడిపై స్కూల్లో వీళ్ళు చదివిస్తున్నందుకు వాళ్ళ కుటుంబానికి ఆ భగవంతుడు ఎప్పుడు, ఆ చౌడేశ్వరి దయ ఎప్పుడు ఉండాలని మరీ కోరుకుంటూ, ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటూ వీళ్ళ తల్లిదండ్రులకు కూడా ఎంతో ఆనందకరంగా ఉంది. ఇప్పుడు ఎట్లా అంటే చిన్న స్కూల్ కాదు, సంవత్సరానికి 1.5 లక్ష అవుతుంది అది. అలాంటి స్కూల్ బస్సు ఫ్రీ, భోజనం ఫ్రీ, వీళ్ళకి ఎంతో వాళ్ళ జీవితాలకు ఎంతో ఆనందకరంగా చేసిన విషయం అవుతుంది. కానీ వాళ్ళకి మరీ కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని ఎప్పుడు చేస్తుండాలని మరీ కోరుకుంటారు. ఈ అవకాశం పెద్దలు తమ విద్యా సంస్థల్లో చదువుతో పాటు విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహిస్తున్నామని సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల ప్రిన్సిపల్ ఐశ్వర్యారెడ్డి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శాంత అన్నారు. కళాశాలలో ఏర్పాటు చేసిన సిబిఎస్ఈ బ్యాడ్మింటన్ పోటీల ముగింపు కార్యక్రమంలో వారు మాట్లాడారు. కర్నూలులో గత 3 రోజులుగా నిర్వహించిన సిబిఎస్ఈ క్లస్టర్ 7 బాలికల బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. సెయింట్ జోసెఫ్ సిబిఎస్ఈ పాఠశాల ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలు ది అథీనా స్కూల్లో ఇండోర్ స్టేడియం వేదికగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 71 పాఠశాలల నుంచి అండర్ 14, అండర్ 17, అండర్ 19 విభాగాల్లో బాలికలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమానికి సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల ప్రిన్సిపల్ ఐశ్వర్యారెడ్డి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె శాంత, వైస్ ప్రిన్సిపల్ వెంకట సత్యనారాయణ, టోర్నమెంట్ అబ్జర్వర్ రాఘవేంద్ర తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజేతలకు వ్యక్తిగత విభాగాల్లో ఇండివిజువల్ ప్రైజులు, అలాగే జట్టు విభాగాల్లో టీం ప్రైజులు అందజేశారు. అండర్ 19 విభాగం మొదటి స్థానంలో గ్యాంగ్ వాలీ స్కూల్ నిజాంపేట, రెండో స్థానంలో ఇండస్ యూనివర్సల్ స్కూల్ సైనిక్పురి సికింద్రాబాద్ నిలిచాయి. మూడో స్థానంలో చిన్మయ విద్యాలయ హైదరాబాద్, స్పేస్ సెంట్రల్ స్కూల్ శ్రీహరికోట నిలిచాయి. అండర్ 17 విభాగం మొదటి స్థానాన్ని లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఉప్పల్ హైదరాబాద్ కైవసం చేసుకుంది. రెండో స్థానంలో సెయింట్ మాథ్యూస్ స్కూల్ విజయవాడ నిలిచింది. మూడో స్థానంలో నేవీ చిల్డ్రన్స్ స్కూల్ విశాఖపట్నం, మోడల్ స్కూల్ సికింద్రాబాద్ నిలిచాయి. అండర్ 14 విభాగం మొదటి స్థానంలో జీ స్కూల్ మౌంట్, లిటిల్ జీ స్కూల్ మణికొండ నిలిచాయి. రెండో స్థానంలో సూర్య అకాడమీ గ్లోబల్ స్కూల్ మేడ్చల్ నిలిచింది. మూడో స్థానంలో వికాస్ కాన్సెప్ట్ స్కూల్ మియాపూర్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బోరంపేట నిలిచాయి. ఈ సందర్భంగా సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల అధినేత ప్రిన్సిపల్ ఐశ్వర్యారెడ్డి మాట్లాడుతూ సిబిఎస్ఈ క్లస్టర్ 7 పోటీలను తమ విద్యా సంస్థల ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులోనూ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ ఇలాంటి క్రీడా పోటీలను క్రమం తప్పకుండా నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు. టోర్నమెంట్ అబ్జర్వర్, టెక్నికల్ అఫీషియల్స్, వివిధ పాఠశాలల నుంచి వచ్చిన కోచ్లు, క్రీడాకారులు, సిబ్బంది సహకారంతో పోటీలు విజయవంతంగా ముగిశాయని అందరికీ ప్రిన్సిపల్ ఐశ్వర్యారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పోటీలను దిగ్విజయం చేయడానికి ఎంతో కృషి చేసిన పీఈటీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. Scope to have the focus, the speed, the discipline, and above all, the dignity to take or to accept the defeat and win in the same way. That is very, very important. And I wish all the winners of the game big congratulations. And remember, this is just a beginning, and you have got a long way to go out or go to achieve. And to all the participants, please carry the sportsman spirit along with you to your studies, in your studies and also in your life. I wish you all good luck, and I thank the CBSE authorities, the organizers, the coaches to make you a strong woman and a strong girl, because it is not just a player that they are making, they are giving a very confident woman to the nation. Congratulations to each one of you, and thank you for giving me this opportunity. Learns anything very fast and perfectly. So I hope this point will help you to cope up in your studies also. And I will not tell you all the stories that you have heard from your parents, from the coaches and all. I don't want to tell all those things. But one thing is for sure, hard work pays. Hard work definitely pays, but it may take some time. So I just want to bring out one small Hindi proverb at this instance. Bhagwan ke ghar mein der hai, andher nahi. It applies to everyone and in every aspect of life. Whether it is a sports or a studies or
business, whatever it is. So what I mean to say is, whether the God exists or not is a secondary thing. Let us not debate on that. But there is some supernatural power that is forcing us or running the earth. So that supernatural power will definitely give you a break in life when you really work for your target with ambition and with dedication. తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుతో పాటు క్రీడల్లో ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏపీఎస్పీ 2వ బెటాలియన్ డీఎస్పీ మహబూబ్ బాషా అన్నారు. ఈ మేరకు నగరంలో ఏర్పాటు చేసిన కర్నూలు మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ పోటీలను ఆయన ప్రారంభించారు. నగరంలో ఏర్పాటు చేసిన కర్నూలు కరాటే మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ పోటీలను ఏపీఎస్పీ 2వ బెటాలియన్ డీఎస్పీ మహబూబ్ బాషా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు అబ్దుల్ హమీద్, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఆనందరావు, 1వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ భాస్కర్, సహస్రా స్కూల్ కరెస్పాండెంట్ చంద్రశేఖర్, పోటీల నిర్వాహకుడు మహావీర్, కార్యదర్శి బహదూర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీఎస్పీ 2వ బెటాలియన్ డీఎస్పీ మహబూబ్ బాషా మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుతో పాటు క్రీడల్లో ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ముఖ్యంగా కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్లో సాధన చేయటం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువులోనూ చక్కగా రాణిస్తారని తెలిపారు. ప్రభుత్వం క్రీడలను ఎంతో ప్రోత్సహిస్తోందని, ఇందులో భాగంగానే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలకు సంబంధించి 3% రిజర్వేషన్లను కల్పించిందని తెలిపారు. కర్నూలు నగరంలో క్రీడలను ప్రోత్సహించేవారు ఎంతో మంది ఉన్నారని, వారి సహకారంతో క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎదగాలని సూచించారు. ఆనంద్కి నా తరఫు నుంచి నేను బెస్ట్ విషెస్ చెప్తున్నాను. ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ ఎందుకు వచ్చారో తెలుసా మీకు? డిసిప్లిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వితౌట్ డిసిప్లిన్ మీరు ఎంత చదివినా, ఎంత ఎక్కడైనా పోండి, డిసిప్లిన్ లేకుంటే పైకి రావడం చాలా కష్టం. నేను డిసిప్లిన్ నేను చూసినది అయితే మన టీజీ భరత్ అన్న దగ్గర చూశాను. ఇంత డబ్బులు ఉన్నా అంత అసలు ఇదే డబ్బులు మన వాళ్ళ దగ్గర, మీ వాళ్ళ దగ్గర ఉంటే మేము లైట్ చూసుకుంటాం, రేపని చూసుకుంటాం లేదా అని. కానీ అర్లీ మార్నింగ్ 5 o'clock లేచి అన్ని పనులు చూసి, మళ్ళీ మినిస్టర్ గారి పని చూసి, అసలు నేను చూసి షాక్ అయిపోతున్నా. ఈ రోజు న్యూయార్క్ లో, రేపు దుబాయ్ లో, అసలు అంత స్టామినా ఎట్లా వచ్చింది అంటే డిసిప్లిన్ వల్ల వచ్చింది. అందరికి నమస్కారం అండి. నా పేరు మహావీర్, నేను ఆర్గనైజర్ని. ఈరోజు మన 4th కర్నూలు డిస్ట్రిక్ట్ మాస్టర్స్ ఛాంపియన్షిప్ ఈరోజు మన ఉర్దూగర్ ఫంక్షన్ పెద్ద మార్కెట్లో నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి పిల్లలు 100 మంది పిల్లలు పార్టిసిపేట్ చేశారు. ఇందుకు సహకరించిన మా పెద్దలు, అలాగే మన ఆనంద్ బ్రాహ్మణ సంఘం డైరెక్టర్, అలాగే మా భాస్కర్ అన్న, అలాగే డిఎస్పీ మహబూబ్ బాషా, అలాగే మన అమిత్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్ జరగడానికి వీళ్ళు నాకు ఎంతో సపోర్ట్ చేశారు. అలాగే మన టీజీ భరత్ అన్న గారి సపోర్ట్ నాకు ఎల్లప్పుడు ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాను. ఉండాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే స్పోర్ట్స్లో ఈరోజు 5% రిజర్వేషన్ ఉంది. ప్రతి ఒక్క విద్యార్థినిలు చదువుతో పాటు స్పోర్ట్స్ను కూడా ఎంకరేజ్ చేస్తూ, తల్లిదండ్రులు కూడా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసి పిల్లల్ని ప్రోత్సహించాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. ఫిజికల్ డైరెక్టర్ లేదా మేము డ్రిల్ మాస్టర్ అనేవాళ్ళం. మా టైంలో 85లో 10th నాది డ్రిల్ మాస్టర్. ఆ డ్రిల్ మాస్టర్ని వెళ్ళి మీరు, అయ్యా మా అబ్బాయి లేదా మా అమ్మాయి ఏ గేమ్కి ఫిట్ అవుతుంది, ఈమె ఫిజిక్, ఈ అబ్బాయి ఫిజిక్ అనేది మీరు మాట్లాడాలి. ఒకప్పుడు అవకాశాలు లేవు స్పోర్ట్స్ లో, ఇప్పుడు చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. మన స్టేట్ గవర్నమెంట్ 3% స్పోర్ట్స్ కోటా పెట్టింది. అదన్నా తెలుసా? స్పోర్ట్స్ కోటా అంటే మీ అబ్బాయి డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి పోయి స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేస్తే ఒకలా ఉంటుంది, ప్లేస్ కొడితే ఒకలా ఉంటుంది. దాంట్లో రిజర్వేషన్. ఆ కోటాలో మనకి కానిస్టేబుల్ కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో బీటర్ లేదా వాచర్, ఇలా కొన్ని పోస్టులు ఉంటాయి. వాటికి మనం మధ్య తరగతి వాళ్ళం, అంతేనా? నార్మల్ ఫ్యామిలీస్ నెల అయితే డబ్బులు అయిపోతాయి. అలాంటి కుటుంబానికి ఒక జీతగాడు, నెల జీతగాడు తోడవుతే ఆనందం ఎలా ఉంటుంది? ఒక కానిస్టేబుల్ సెలెక్ట్ అయినా 32,000 జీతం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో వాచర్కి వచ్చిన 26,000, నెలకు 26,000 ఫిక్స్డ్ ఇన్కమ్ మన లాంటి మధ్య తరగతి కుటుంబాలకు వస్తే ఎంత ఆనందం ఉంటుంది. అందుకని
ఇదే ఇంట్రెస్ట్ ఎలా అయితే మీరు పిల్లల్ని ఈరోజు సండే తీసుకొచ్చారో మీ స్కూల్లో పీఈటీని లేదా అవుట్డోర్ స్టేడియంలో కోచెస్ ఉంటారు, వాళ్ళని అడిగి అక్కడ, ఎందుకంటే మెయిన్ వాళ్ళే డిఎస్డిఓ స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీసర్ ఉంటారు, అక్కడ మీరు డైలీ తీసుకెళ్ళు వస్తూ, ఇది ఓకే కరాటేలో కూడా అవకాశాలు ఉన్నాయి, ఇది ప్లస్ అది కోఆర్డినేట్ చేసుకుంటూ మీరు గిన మీ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దితే జాబ్ మీ జోబులో ఉంటుంది. నేను 100% రాసి ఇస్తా. నేను నా పిల్లల గురించి కష్టపడ్డాను కాబట్టి, నేను కూడా ఒక స్పోర్ట్స్ మెన్ కాబట్టి, స్పోర్ట్స్ కోటాలో నాకు కూడా జాబ్ వచ్చింది కాబట్టి నమ్మకంగా మీకు చెప్పగలుగుతున్నా. ఎప్పుడో 90లో నాకు జాబ్ వచ్చింది. 170 పోస్టులు ఉంటే వేల మంది కాంపిటీషన్లో నాకు జాబ్ వచ్చింది. ఎందుకు వచ్చింది? నేను చదువులో యావరేజే, హై ఇది కాదు, యావరేజ్. అయితే స్పోర్ట్స్ లో టాప్. సేమ్ టైం పిల్లలకి మనం ఎంత ఫిజికల్ ట్రైనింగ్ ఇప్పిస్తున్నామో డిసిప్లైన్ అనేది కూడా నేర్పించాలనేది నా కోరిక. మనం ఎంత డిసిప్లైన్ అనేది నేర్పిస్తే, సో దీనికి డిసిప్లైన్ అనేది నేను ఎందుకు అంటున్నాను అంటే దీనికి రీజన్ జంతర్ మంతర్. మన ఇండియాని రన్ చేసే ఒక పిఎం అంతటి వాడిని ఎట్లా పడితే అట్లా మాట్లాడారు. అది ఎంతమందికి బాధ కలిగించిందో చెప్తారా కొంచెం? మీ హ్యాండ్స్ రేస్ చేయండి చాలు. పిఎం అంతటి వాడిని, టోటల్ నేషన్ నడిపించే పిఎం అంతటి వాడిని ఇష్టానుసారం ఎట్లా పడితే అట్లా మాట్లాడినారు. ఎంతవరకు ఎంతమందికి నచ్చలేదు ఇది? మీ హ్యాండ్స్ రేస్ చేయండి, జస్ట్ హ్యాండ్స్ రేస్ చేయండి, అంతే చాలు. కర్నూలు నగరంలో క్రీడల అభివృద్ధికి రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అందిస్తున్న సహకారం మరువలేనిదని 22వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీధర్ అన్నారు. నగరంలో ఏర్పాటు చేసిన టైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలను ఆయన ప్రారంభించారు. నగరంలోని విద్యానగర్ మాంటెసరీ పాఠశాలలో ఏర్పాటు చేసిన టైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలను తెలుగుదేశం పార్టీ 22వ వార్డు ఇన్ఛార్జ్ శ్రీధర్, మాజీ కార్పొరేటర్ పద్మలతారెడ్డి తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో శ్రీనివాసులు, పోటీల నిర్వాహకుడు సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 22వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీధర్ తదితరులు మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తుంటుందని తెలిపారు. విద్యా సంస్థల్లో చదువుతో పాటు క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ప్రస్తుతం జిల్లా స్థాయి టైక్వాండో పోటీలను నిర్వహిస్తున్నామని, ఇక్కడ ప్రతిభ కనబర్చిన వారు శ్రీకాకుళంలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని అన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారు మధ్యప్రదేశ్లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని వివరించారు. కర్నూలు నగరంలో క్రీడలను ప్రోత్సహించేందుకు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అందిస్తున్న సహకారం మరువలేనిదని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దాదాపుగా చిన్నారులు దాదాపు 150 నుంచి 160 మంది దాకా చిన్నారులు పాల్గొన్నారు. వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా పాల్గొంటూ జిల్లా స్థాయికే కాకుండా రాష్ట్ర స్థాయికి, అలాగే నేషనల్ స్థాయికి కూడా ఈపాటికి ఈయన సతీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో వెళ్ళడం జరిగింది. అదే సందర్భంగా నేను కూడా కోరుకుంటున్నాను, ఈసారి కాంపిటీషన్స్ అందు కూడా చిన్నారులందరూ కూడా రాష్ట్ర స్థాయికి ఎంపిక కాగలరని, అలాగే ఆ రాష్ట్ర స్థాయిలో కూడా ఎంపికై జాతీయ స్థాయికి కూడా వెళ్ళగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా శ్రీ టీజీ భరత్ గారు కర్నూలు నగరంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా ఈ క్రీడలకు సంబంధించి ఎంతో సహకారాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా ఈ మధ్య కాలంలోనే స్టేడియంలో కూడా చాలా ఖర్చు పెట్టి అతను మన క్రీడా స్టేడియంను కూడా అభివృద్ధి చేయడం జరిగింది. ఈ నిర్వహణకు గల ముఖ్య కారణము గత కొన్ని సంవత్సరాలుగా గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ గారి జన్మదిన వేడుకలను మనం గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు జిల్లా స్థాయి టైక్వాండో పోటీలు నిర్వహించడం జరిగింది. న్యూ ఆంధ్రప్రదేశ్ టైక్వాండో అసోసియేషన్ వారి ఆదేశాలు మేరకు ఈరోజు ఇక్కడ జిల్లా స్థాయి పోటీలు నిర్వహించి రాష్ట్ర స్థాయికి ఎంపికలు చేయడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ పాల్గొన్న విద్యార్థులు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను కైవసం చేసుకుని, ఎవరైతే ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంటారో వారు రాష్ట్ర స్థాయికి పోటీలకు పాల్గొనడం జరుగుతుంది. ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక క్రీడకు సంబంధించిన క్రీడాకారుడు ఉన్నాడు. అది టైక్వాండో కావచ్చు, వాలీబాల్ కావచ్చు,
ఇంకొక ఏ క్రీడైనా కావచ్చు, ప్రతి ఇంట్లోనూ ప్రతి ఒక్క విద్యార్థి ఏదో ఒక క్రీడలో రాణిస్తున్నారు. రాణించి మన జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తీసుకుని వస్తున్నారు. వారి జన్మదిన వేడుకల్లో భాగంగా జరుపుకుంటున్నామని వారు ఇంకా మన కర్నూలు నియోజకవర్గం అయితే ఏంటి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఏంటి, ఇంకా అభివృద్ధి పనులు చాలా చేసి వారు ఇంకా మంచి మంచి విజయాలను మన కర్నూలుకు, మన ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇవి ఈ వారి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయంకి ఇలాగే కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ సిటీ న్యూస్.